దొంగలంటే ఎక్కడైనా డబ్బు, బంగారం, బైకులు, విలువైన వస్తువులను చోరీ చేయడం చూశాం. కానీ హైదరాబాద్ రామాంతపూర్‌లో ఓ దొంగ మాత్రం ఇంటి గేటు బయట విడిచిన బోట్లను ఎత్తుకెళ్తున్నాడు. రామాంతపూర్ డివిజనల్ శ్రీరామ కాలనీలో ఓ దొంగ అర్ధరాత్రి తిరుగుతూ ఇంటి బయట ఉన్న బూట్లు దొంగిలిస్తూ అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా ఇలాగే జరుగుతుండటంతో కాలనీ వాసులకు అనుమానం రావడంతో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అర్ధరాత్రి వేళ ఓ దొంగ ఇంటి గేటు లోపలికి వచ్చి బోట్లను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు అందులో కనిపించడంతో వారు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని గమనించిన స్థానికులు అతడు పక్కనే ఉండే వాసవినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలుసుకున్నారు. దాదాపు 3 రోజుల పాటు నిందితుడి కదలికలపై నిఘా ఉంచి బుధవారం మధ్యాహ్నం దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారు. వెంటనే శ్రీరామ కాలనీ వాసులంతా కలిసి నిందితుడిని పట్టుకుని వాసవినగర్లోని అతని ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ వారికి కుప్పలు తెప్పలుగా బూట్లు కనిపించడం చూసి అంతా ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. బూట్లు మాత్రమే ఎందుకు చోరీ చేశావని అతన్ని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు. దీంతో నిందితుడితో పాటు అతని భార్యను ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించినట్లు సమాచారం. కాగా అతడి భార్య ఇటీవల ఫుల్గా మద్యం సేవించి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసిన విషయం పోలీసులకు తెలిసింది. ఈ క్రమంలోనే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులెత్తుకుపోతున్నటువంటి దొంగను నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1, 2 కాదు, రామంతపూరు పలు ఏరియాలో పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లల్లో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి ఆల్రెడీ కేసులో నేను కంప్లైంట్ ఇచ్చినండి. నాకన్నా ముందే ఒక 20-25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకేలకు నిన్న దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు అంటే ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు. ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలకు 200కు. దాన్ని వీడు ఇవాళ రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు, ఈ షూలు, ఓన్లీ షూ బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు ఒక షూలు, కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.